హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది ఫస్ట్ 2 రౌండ్స్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫస్ట్ చిన్న లైన్ నుంచి పెద్ద లైన్కి ఒక 3 గొలుసు కుట్టు వేయాలి. గొలుసు కుట్టు వేసినాక దారానికి 3 పూసలు తీసుకోవాలి. తీసుకొని గొలుసు కుట్టు నుంచి మళ్ళీ అందులోకి వెళ్ళి దారం తీసి వేయాలి. 3 పూసలు వస్తాయి పైకి వెళ్ళి. 2 పూసలు పైకి, 1 పూస కిందికి వచ్చేలా చూసుకోవాలి. దారం ఇలా కుట్టాక ఫస్ట్ 2 పూసలు పైకి, 1 పూస కిందికి దారం ఇలా అనాలి. అంటే వచ్చేస్తుంది అది డిజైన్. ఇది చిన్న ఫ్లవరు, బ్లౌజ్ల మీద, డ్రెస్సుల మీద వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బాగుంది. కుట్టాక మొత్తం గొలుసు కుట్టే ఇది. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తున్న దాన్ని బట్టి మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని. ఇలా వస్తుంది. పూసలు వస్తాయి, పై చుట్టూ పూసలు వస్తాయి, మధ్యలో దారం వస్తుంది. బ్లూ కలర్ దారం పెట్టాను. చాలా బాగుంది ఫ్లవర్. ఇది ఎండింగ్. 3 పూసలు తీసుకొని అందులోకి వెళ్ళి తీయాలి. తీసి మళ్ళీ గొలుసు కుట్టుతోనే కుట్టాలి మొత్తము. పైన 2, కింద 1. ఇది ఫినిష్ అయిపోయింది ఫ్లవరు. మధ్యలో పింక్ కలర్ దారం పెట్టాను, లైట్ పింక్ కలర్. ఇది ఫస్ట్ వీడియోలో చూపించాను నేను ఈ ఫ్లవర్ ఎలా వేయాలో. దానికి ఇది మిడిల్లో వేసాను. రోజ్ ఫ్లవర్ లెక్క వస్తుంది. ఫస్ట్ 5 లైన్స్ గీసుకొని సింగిల్ దారంతో 5 లైన్స్ కుట్టాలి. దారంతో కుట్టాక ఒక దారం విడిచి ఇంకో దారంలో సూది పెట్టాలి. ఈ దారంలో సూది పెట్టాను. ఒక దారం విడిచి ఇంకో దారంలో దారం తీయాలి. ఇది రోజ్ ఫ్లవర్ వస్తుంది. మొత్తం అలానే కుట్టేసేయాలి. ఒక దారంలోకి వెళ్ళి తీసాక ఇంకో దారం ఇచ్చిపెట్టి మళ్ళీ వేరే దారంలోకి వెళ్ళి తీయాలి. మధ్యలో పింక్, చుట్టూ బ్లూ. చాలా బాగా వచ్చింది ఫ్లవరు. ఇది మొత్తం